2019-24 మధ్య శ్రీవారి లడ్డూ నాణ్యతపై భక్తులు ఫిర్యాదు చేశారని అన్నారు చంద్రబాబు. అధికారంలోకి రాగానే లడ్డూ తయారీలో ప్రక్షాళన చేశామని, లడ్డూ తయారీ నెయ్యి శాంపిల్స్ పరీక్షలకి పంపామన్నారు. అప్పటికి ఇప్పటికీ లడ్డూ నాణ్యత పెరిగిందా లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్డీడీబీ రిపోర్టులో జంతు కొవ్వులు ఉన్నాయని చెప్పారు. ఆ విషయమే నేను మాట్లాడితే తప్పు పడుతున్నారన్నారు. తిరుపతి దేవస్థానం అపవిత్రమైందంటే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి ఆర్డర్ని ఒక ప్రైవేట్ ప్రిన్సిపల్ సెక్రటరీని పెట్టుకోవాలి, ఆయనకు పెట్టా. రెండో ఆర్డరు తిరుపతి ఈఓని మార్చి తిరుపతి ఈఓకి మంచి ఆఫీసర్ని ఇచ్చాను. నేను అడుగుతున్నా, ఈరోజు మీరు తిరుమలకు పోతే ముందు లడ్డుకు ఇప్పటి లడ్డుకు వ్యత్యాసం ఉందా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరన్నా పోయి వచ్చారా ఈ మధ్య? పోయినోడు చేలు పైకెత్తండి. వ్యత్యాసం ఉందా లేదా? అలాంటి పవిత్రత కోసం నేను పనిచేస్తా ఉంటే ఆ రోజు నక్సలైట్ చేసినట్టు హిట్ అండ్ గో. నాకు పెద్ద మీ సమస్యలు, వీళ్ళు చేసిన తప్పుల్ని పరిష్కారం చేయడం ఒక సమస్య, వీళ్ళని ఎదుర్కోవడం ఇంకొక సమస్య. వీళ్ళు పని చేయరు, తప్పుంటే చెప్పరు, సద్విమర్శ చేస్తే నేను కరెక్ట్ చేసుకుంటా, అది చేయరు.